రానున్న పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి కందల దుర్గేష్తో పాటు రాజమండ్రి సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరికి కేబినెట్ హోదా కల్పించి కీలక బాధ్యతలు అప్పగించారని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశం గోదావరి పుష్కరాలు సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేసింది. సానబోయిన రామారావు మాట్లాడుతూ 2027లో జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలుగా మార్చిన పేటల్లోని కమ్యూనిటీ భవనాలను తిరిగి స్థానాలకు అప్పగించాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిన ప్రసాద్, ఉప్పిడి గంగాధర్, కోశాధికారి గుత్తుల సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి గొర్సా తాతబ్బ యాదవ్, సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ, బొక్క సత్య వెంకట ప్రసాద్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని కోరారు. సమావేశంలో పలివేల సత్యనారాయణ, బత్తిన ఏడుకొండలు, బోరా సుబ్బారావు, కోనాల లాజర్, జె సురేష్ పాల్గొన్నారు. ఒక ఆర్గనైజింగ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ ఆర్గనైజింగ్ లో సీనియర్ సిటిజన్స్ ని, యువతని ప్రభుత్వానికి ఉపయోగించుకునేలాగా ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు, పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేస్కి లోకల్లో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి వారిని ఆ యొక్క వాలంటీర్స్గా వాడుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు మేము కూడా దానికి తోడ్పడతామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల సంఘంగా గత 25 ఏళ్లుగా మేము ఎన్నో సోషల్ వర్క్ చేస్తూ ఈ జరగబోయే పుష్కరాల మీద ఈ రాజమండ్రిలో ఉన్న నగర పాలక సంస్థ మీద ఒక అవగాహనతోటి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంచుమించు సీనియర్ సిటిజన్స్ 5-6 పుష్కరాలు చూసుంటామని మేము అనుకుంటున్నాం, చూసాం. కాబట్టి ఇంతకు ముందు జరిగిన పుష్కరాల్లో అవగాహన లేని కొన్ని కార్యక్రమాలు, కొత్త అధికారులు రావడం, వాళ్ళు అప్పటికప్పుడే కొన్ని ఏయో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఏయో ప్రోగ్రామ్స్ పెట్టేటప్పటికి అక్కడ కొన్ని భక్తి పరంగా వచ్చినప్పుడు అక్కడ కొన్ని యాక్సిడెంట్లుగా కొంతమంది చనిపోవడం జరిగింది. అలాంటివన్నీ జరగకుండా ఈరోజు మేము ఒక ఆలోచనతోటి రాజమండ్రిలో సిటిజన్గా, మేము రాజమండ్రిలో పుట్టిన వ్యక్తులుగా రేపు జరగబోయే పుష్కరాలని గౌరవంగా హుందాయుతంగా జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేరేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కలిసి రామారావు గారి, సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగు, ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, మాకున్న ఇళ్ళు గవర్నమెంట్ సిటీలో 30 గజాల నుంచి 60 గజాల లోపలనే ఇళ్ళు కట్టారు. అయితే మాకు ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మాకు ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఉండేది. ఆ కమ్యూనిటీ హాలు కొద్దిగా ప్రభుత్వం వాళ్ళ అవకాశాన్ని బట్టి లేకపోతే వాళ్ళ అవసరం నిమిత్తమై వీరు సచివాలయాల కింద వాడుతున్నారు. ఆ సచివాలయాలు ఆల్రెడీ గవర్నమెంట్ కట్టింది కాబట్టి ఆ యొక్క సచివాలయాన్ని వాళ్ళ పొజిషన్లో తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్స్ని మాకు ఇవ్వగలిగితే, ఎందువల్లంటే మా ఇళ్ళు చిన్నవి కాబట్టి ఎక్కువగా ఈ పుష్కరాలకు వచ్చే జనం ఎవరు కూడాను, ప్రతి వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీసే. అందులో డబ్బున్న వాళ్ళం ఎవరూ కాదు, పేదవాళ్ళం. కాబట్టి మా ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాల పరంగా, ఒక భక్తి పరంగా వాళ్ళకి మేము ప్లేస్ చూపించవలసిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్ని కొంచెం డెవలప్ చేసి దాంట్లో టాయిలెట్స్ అవి కట్టి మాకు ఇస్తే మాకు ఎంతో బాగుంటుందని ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ తరపునే అడగడం జరుగుతుంది. అలాగే రెండో పాయింట్, ఎవరైతే మా ముందున్న వారు చైర్మన్ గారు చదివారో దాని ప్రకారంగా మేము మాట్లాడేది ఏంటంటే, ఈరోజు బీసీ, ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. మేము గత కొద్ది రోజుల నుంచి కాదు, జేబీ రాజు గారిని అయితేనే మేము ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే, ఏదైతే స్ట్రీట్ ఫుడ్ ఉందో
అది ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ దగ్గరే కట్టారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి అక్కడ జరుగుతున్న మసాలాలు అయితేనే రకరకాలైన పబ్లిక్ ప్లస్ ప్రజలు కూడాను ఇబ్బందికరంగా కరెక్ట్గా వాళ్ళు ఏదైతే స్టడీ చదువుకోవాలి అన్న టైంలోనే భోజనాలు పెట్టే టైంలోనే అక్కడ విపరీతమైన రద్దీ ఉండడం వల్ల ఆ యొక్క ఏదైతే స్ట్రీట్ ఫుడ్ని వేరే చోట మార్చండి. ఎవరు ఉపాధి తీయాలని కాదు మేము అడిగేది, మార్చి రేపు జరగబోయే పుష్కరాల టైంలోనే ఈ కార్యక్రమం చేస్తే పిల్లలకి ప్లస్ పబ్లిక్ కూడా బాగుంటుందని మేము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం బీసీ, ఎస్సీ, ఎస్టీ తరఫున. అలాగే మేము ఈరోజు పుష్కరాలు వచ్చేటప్పటికి యాజ్ ఏ ఎంప్లాయీగా ఉండేటప్పుడు మాకు పుష్కర అడ్వాన్స్ అనేది ఒకటి గవర్నమెంట్ ఇచ్చేది. కానీ మరి మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఉద్యోగస్తులు లేరు కాబట్టి, పేద ప్రజలం కాబట్టి ప్రభుత్వం అనేది మేము డబ్బులు అడుగుతలేదు, మాకు మినిమం రేషన్ ఇప్పించడము లేదా దానికి తగిన డబ్బు రూపంలో చెల్లించడము అడుగుతున్నాం. అది కూడా ఎక్కడంటే గోదావరికి ఇరుపక్కలున్న ఏ అయితే మండలాలు ఉన్నాయో వాళ్ళనే మేము అడుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే అండి, ఈరోజు కరోనా వచ్చింది, అనేక రకాలైన రోగాలతో మేము బాధపడ్డాం గత కొద్ది కాలంగా 2 సంవత్సరాలుగా. ఈరోజు మీరు ఇచ్చే విటమిన్ ఫుడ్స్ ఇస్తే మాకు కూడా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ప్రభుత్వానికి మేము ఉపయోగపడిన వాళ్ళు అవుతాం తప్ప దీనివల్ల ప్రభుత్వాన్ని ఆశించడం కాదు. మినిమం దాంట్లో 25,000 తగ్గకుండా మాకు ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మూడోది మరి ముఖ్యంగా ఈ గోదావరిలో అనేకమైన పొల్యూషన్ జరుగుతుంది, కలుషితం. ప్రతి వారు కూడాను మా రాజమండ్రిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలాసార్లు కూడా అడగడం జరిగింది, గోదావరిని ఒక తీర్చిదిద్ది గంగానదిలాగా శుభ్రం చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది. కానీ గత పార్టీ పరంగా, సంఘాల పరంగా ఎన్నో ఉద్యమాలు చేశారు, కానీ దానికి సరైన న్యాయం అనేది ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి మరి ముఖ్యంగా పుష్కరాలకు ముందే రాజమండ్రి పక్క ప్రాంతాల్లో ఉన్న ఏదైతే కార్పొరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో దాంట్లో ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. ఈ యొక్క పుష్కరాలకి విపరీతమైన స్నానాలు చేయడం, ఇంచుమించు 10 కోట్లు అవ్వచ్చు, 12 కోట్లు అవ్వచ్చు, 15 కోట్లు అవ్వచ్చు, ఎంతమంది వస్తారో అది మేము ఎస్టిమేషన్ ఇచ్చి చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ స్నానం చేసినప్పుడు కరోనాని దృష్టిలో పెట్టుకొని గోదావరిని మాత్రం పరిశుభ్రంగా చేయవలసిన బాధ్యత కార్పొరేట్ డిపార్ట్మెంట్, ఓఎన్జీసీ కానీ ఇంకో డిపార్ట్మెంట్, పేపర్ మిల్ కానీ వీళ్ళందరూ కలిసి మాత్రం గోదావరిని పరిశుభ్రతగా ఉంచితే రాజమండ్రిలో ప్రక్కనున్న గ్రామాలు మేము కూడా ఆరోగ్యంగా ఉండి వచ్చిన వారికి కూడాను ఆరోగ్యంగా పంపే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి మేము తెలియపరచుకుంటున్నాం. అలాగే ఈ మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సమస్యలపై చర్చ అనేది కార్యక్రమం మేమంతా కూర్చోవడం జరిగింది. నేను రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా సానమణి రామారావుని, అలాగనే వైస్ చైర్మన్ గారు ఎల్వి ప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులుగా జార్జ్ ఆంటోనీ గారు, అలాగే జిల్లా బీసీ సంఘం వైస్ ప్రెసిడెంట్ యు గంగాధరం గారు, ప్రధాన కార్యదర్శి వార్ష యాదవ్ గారు, అలాగనే ట్రెజరర్ గుత్తుల సుబ్రహ్మణ్యం గారు, ఇంకా తదితర మా క్యాడర్ అంతా మేము కూర్చుని ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు రాజమండ్రిలో త్వరలో అంటే 2 సంవత్సరాలు ఉన్న పుష్కరాలు అనేది కార్యక్రమం భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి, అన్ని వర్గాలు అభిమానించేటటువంటి, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా వచ్చి రాజమండ్రిలో స్నానం చేసేటటువంటి కార్యక్రమం ఉన్నటువంటి గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. అయితే ఆ పుష్కరాలప్పుడు బాధితులు ఎక్కువగా మేము మా పరిశీలనలో పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ పేదలు బాధితులుగా మిగిలిపోతున్నారు. గత పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువగా ఈ బాధిత వర్గాలే అనేది మా పరిశీలనలో తేలింది.
ఎందుకంటే అమాయకత్వంతో వచ్చి గుంపులుగా వచ్చి ఇది అవుతున్నారు కాబట్టి. దానివల్ల ఇప్పటి నుంచి మేము ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అంతే. ఏంటంటే రాజమండ్రి నగరంలో ఉన్న పేటల్లోని కళ్యాణ మండపాల్లో గ్రామ సచివాలయాలు పెట్టేయడం జరిగింది. అంటే ఇప్పుడు రేపు పొద్దుగా పుష్కరాలకి బంధువులు వస్తారు, అక్కడ ఆ కళ్యాణ మండపాల్లో గత గవర్నమెంట్లో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది పేటల్లో. అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ సచివాలయాలు పెట్టారు. అవి పునరుద్ధరించి మళ్ళీ ఆ గ్రామం ఆ పేట వాళ్ళకి ఇవ్వాలనేసి మా డిమాండ్. అలాగే పుష్కరాల నుంచి దూరం నుంచి బీసీ ఎస్సీలు తరలి వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆయా కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల ఈ వచ్చినటువంటి జనాల్ని అకామిడేట్ చేయాలంటే చాలా కమ్యూనిటీలు ముందుకు వస్తున్నాయి. కానీ వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ ఆ కమ్యూనిటీ హాల్లో అకామిడేట్ చేయడానికి ఉంటుంది. లేకపోవడం వల్ల ఎక్కడో టెంట్లు వేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి వీళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ మేము పరిశీలనలో ఇంతకుముందు సంవత్సరాల్లో పడ్డాము పుష్కరాలప్పుడు. అందులో ఏ కులానికి ఆ కులం ఇంకా టైం ఉంది కాబట్టి 2 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ సైట్లు ఇచ్చి ఆ కులాల పేరున కమ్యూనిటీ హాల్ కట్టాలి అనేది మా డిమాండ్. కమ్యూనిటీ హాల్ కట్టడానికి టైం సరిపోదు కాబట్టి ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఇంకేంటి ఏంటంటే బీసీఎస్సీ విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్స్ వద్ద ఫుడ్ కోర్ట్స్ ఇంతకుముందు గవర్నమెంట్ పెట్టింది. ఆ ఫుడ్ కోర్ట్స్ వల్ల వాళ్ళు విద్య ఇబ్బంది పడుతున్నారు. ఆ పిల్లలు, ఆ చిన్న పిల్లలు చెప్పుకోలేరు. ఆ ఫుడ్ కోర్టులు వ్యాపారం చేసుకోవద్దని మేము అన్నాం. వేరే చోటకి మార్చి ఆ ఫుడ్ కోర్టులు దగ్గర ఉన్నటువంటి హాస్టల్స్కి లేకపోతే బీసీఎస్సీ హాస్టల్స్కి ఇప్పుడు ఎలాగ ఫండ్స్ వస్తాయి కాబట్టి కొంచెం మెరుగైన సదుపాయాలు కలగజేయాలనేసి మా డిమాండ్. తర్వాత ఇంకా పుష్కరాలకి 10 కోట్ల జనాభా వస్తారనేసి అంచనా ఉంది. దానివల్ల పేదలైనటువంటి బీసీఎస్సీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చుట్టాలు వచ్చేసి ఇళ్లలో పడితే వాళ్ళకి పాపం అమౌంట్లు లేక ప్రొవిజన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఆ ప్రొవిజన్స్ గురించి ఏదైనా ప్రొవిజన్స్ ఇస్తారా అంటే నిత్యావసరాలు ఇస్తారా, లేకపోతే కనీసం కుటుంబానికి వచ్చి ఒక 25,000 ఫండ్ ఇస్తారా, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాము అని అడుగుతున్నామంటే రాజమండ్రి వాస్తవ్యులు, రాజానగరం వాస్తవ్యులు, కొవ్వూరు, రాజమండ్రి రూరల్ ఈ ప్రాంతాల్లోనే వచ్చి జనాలు పడిపోతారు. వాళ్ళేమో పేదవాళ్ళేమో డబ్బులు లేక బంధువులు చూడలేక నానా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందులు లేకుండా ఎలాగ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి కనీసం ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు తర్వాత పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత జనరల్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మినిమం 25,000 ఇవ్వండి ఫ్యామిలీకి ఆ టైంలోనూ. అంటే బడ్జెట్ ఇప్పుడు నుంచి తయారు చేస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని తయారు చేయాలి అనేసి మా డిమాండ్. ఆఖరుగా ఏంటంటే ఇంతకుముందు జరిగిన పుష్కరాలు చూసాము. ఏంటంటే ఎవరెవరో అధికారులు, ఎవరెవరో నాయకులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇష్టారాజ్యంగా జులం చేసి స్థానిక నాయకత్వాన్ని వాళ్ళు విస్మరించారు ఇంతకుముందు గవర్నమెంట్. దానివల్ల జరిగిన పరిణామాలు మన అందరికీ తెలుసు. 27 మంది చనిపోయారు. తర్వాత ఏమో ప్రజలందరూ నానా యాతన పడ్డారు, వీధులన్నీ మునిగిపోయి అలా ఇలా ప్లానింగ్ లేకపోవడం. అందుకు మేమేమడుగుతున్నామంటే ఇక్కడ మనకి స్థానికంగా పురంధేశ్వరి గారు ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉన్నారు ఆమె. అలాగనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసు గారు, అలాగనే రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారు, అలాగే కందులు దుర్గేష్ గారు క్యాబినెట్ మంత్రి ఉన్నారు. ఈ నలుగురు మధ్య సయోధ్య కుదిర్చి అలాగనే ఇంకోటి ఏంటంటే బాయప్పీలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సంఘాల తరపున రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు కానీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు కానీ సాధారణ ఎమ్మెల్యేలుగా ఉంటే వీళ్ళ మాట వచ్చినటువంటి ఐఏఎస్లో సీనియర్ ఆఫీసర్లో సీనియర్ నాయకులు వినరు. వీళ్ళకి ఖచ్చితంగా క్యాబినెట్ హోదా కల్పించి బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు మంత్రిగా అకామిడేట్ చేస్తూ మన వాసు గారు లాంటి వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఏదో విప్పులుగా ఉంటారు, క్యాబినెట్ హోదా ఇవ్వచ్చు. అలాగే అధికారం వాళ్ళకి ఇచ్చి
వాళ్ళతో చేయిస్తే మనకు పుష్కరాలు సక్రమంగా జరుగుతాయి అనేది అభిప్రాయం మాది, మా సంఘం డిమాండ్. అలా చేయన్నాడు ఫెయిల్ అవుతే ప్రజలందరూ కష్టపడతారు అన్న నాయక